గుడ్ ఈవినింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వివాదాల వర్మ మరో సరికొత్త వివాదానికి తెరతీస్తున్నాడు. ఈ మధ్య బయోపిక్లపై మనసు పారేసుకుంటున్నాడు. మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్స్తో ఫామ్లోకి వచ్చిన వర్మ చంద్రబాబు పుట్టినరోజు కానుకగా టైగర్ కేసీఆర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అగ్రెసివ్ గాంధీ పేరుతో వర్మ ఈ బయోపిక్ను ఎలా తెరకెక్కిస్తాడు, ఎవరి తాటా తీస్తాడు? తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికలు పూర్తయినా ఇంకా హాట్గానే ఉంటున్నాయి. దానికి కారణం ఎన్నికల ఫలితాలపై రేగుతున్న ఊహాగానాది. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందన్న అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఎదుర్కొన్న పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోనూ సేమ్ సీన్. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది సస్పెన్స్గా మారింది. ఇంతటి కల్లోల రాజకీయ వాతావరణానికి వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఆర్జ్యం పోస్తున్నారు. మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చాలా కాలం తర్వాత సక్సెస్ ని సొంతం చేసుకున్న వర్మ ఆ ఉత్సాహంతో మరిన్ని బయోపిక్లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలంగాణలో పెద్ద హిట్ అయింది. అదే సినిమా ఏపీలో రిలీజ్కి మాత్రం నోచుకోలేదు. ఎలాగైనా ఎన్నికల ముందు సినిమా విడుదల చేయాలన్న పట్టుదలతో హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపు తట్టిన అంతిమ విజయం చంద్రబాబు అనుయాయులకే దక్కింది. సినిమా విడుదలను ఏపీలో వారు సక్సెస్ఫుల్గా అడ్డుకోగలిగారు. ఎన్నికల ముందు ఆ సినిమా విడుదలయ్యుంటే తెలుగుదేశం ఓట్లకు భారీ గండిపడి ఉండేదన్న అంచనాలు ఆ నోటా ఈ నోటా ఇప్పటికే వినిపిస్తున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఏపీలో ఛాన్స్ లేకపోవడంతో వర్మ చాలా ఢీలా పడ్డారు. చిత్రం విడుదలకు చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సినిమాను వ్యక్తిగతంగా చూసి తీర్పును రిజర్వ్ చేసి వర్మ ఆశలపై నీళ్లు చల్లారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ముందు ప్రమోషన్లో భాగంగా వర్మ హెచ్ఎంటీవీ స్టూడియోకి వచ్చారు. ఆ చర్చ సందర్భంలోనే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, అందులో కేసీఆర్ పాత్ర తనకు అత్యంత ఆసక్తిని కలిగించిన అంశాలని, కేసీఆర్ బయోపిక్ తీయాలన్న ఉద్దేశం ఉందని మనసులో మాట వెల్లడించారు. కేసీఆర్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్. ఆయన మీద బయోపిక్ ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్. హీస్ లైక్ ఎ రియల్ హీరో. ఐ మీన్ ఐ థింక్ ఈజ్ ప్రాబ్లీ, నేను ఆ సందర్భంలో ఒక టైంలో చెప్పాను, నాకు ఆయన ఇలియానా కన్నా అందంగా ఉంటారని కూడా చెప్పాను. బికాస్ ఈజ్ సో అట్రాక్టివ్ ఇన్ హిస్ డిమీనర్ అండ్ హిస్ ఇంటెన్సిటీ. యూనో డెఫినెట్లీ ఆయన బయోపిక్ మెటీరియల్, ద వే హీ స్టార్టెడ్ and the fact that he managed to get a state, Telangana state form, and it's extraordinary achievement. So I think I'm very interested in that. అంతేకాదు వైఎస్ పై కూడా బయోపిక్ తీయాలని ఉందన్నారు. ఈ సినిమాపై అప్పటి నుంచి సైలెంట్ గా వర్మ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాదృచ్ఛికమో ఉద్దేశపూర్వకమో తెలియదు కానీ ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు నాడే వర్మ టైగర్ కేసీఆర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను చంద్రబాబుకు బర్త్డే గిఫ్ట్ గా ప్రకటించారు వర్మ. మా భాష మీద నవ్వినవు, మా ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిసినవు ఆంధ్రుడా. వస్తున్నా వస్తున్నా ఈ తాట దెయ్యానికి వస్తున్నా. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్. ఉద్యమ సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో రేగాయి. ప్రజల మధ్య కొంత వ్యక్తిగత వైరానికి కూడా దారితీశాయి. కానీ విభజన తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. రెండు రాష్ట్రాలు వేటికవి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. కానీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ బయోపిక్ ద్వారా తెరకెక్కిస్తానంటున్నారు వర్మ. కేసీఆర్ బయోపిక్ ను తెరకెక్కించడంలో ఏపీ ప్రజల మనస్సు నొప్పించకుండా అత్యంత సమతుల్యంగా సినిమా తీయటం సాధ్యమేనా? నిజానికి వివాదం లేనిదే వర్మకు వంటకం నచ్చదు. ఉన్నదాన్ని వివాదంగా కూడా మార్చగల సమర్థుడు. మరి కేసీఆర్ మాటకి వర్మ పోటు జతైతే అది వెండితెరపై మహాసంగ్రామమే అవుతుంది. సీమాంధ్రను కుదిపేస్తుంది. దశాబ్దాల ఉద్యమాన్ని కేసీఆర్ నడిపిన తీరును చరిత్రగా నిక్షిప్తం చేయటంలో వర్మ సక్సెస్ అవుతాడా? సినిమా ఫస్ట్ లుక్ ని చంద్రబాబు జన్మదిన కానుకగా ప్రకటించడంలో ఆంతర్యమేంటి?
ఉద్యమ కాలం నాటి రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించటంలో కేసీఆర్ కుటుంబం, వైఎస్ కుటుంబం, చంద్రబాబు కుటుంబంతో పాటు లగడపాటి, ఉండవల్లి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీరావు తదితరుల పాత్రలను ఎలా చూపిస్తారు? విభజనలో అత్యంత కీలకమైన పార్లమెంట్ పర్వాన్ని వర్మ తెరకెలా ఎక్కిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. వర్మ సినిమాలో వాస్తవాలుంటాయా? కేసీఆర్ తిట్లు లేనిదే తెలంగాణ ఉద్యమమే లేదనే అభిప్రాయం ఉంది. మరి దాన్ని దాచిపెడితే సినిమాయే ఉండదు. కాంట్రవర్సీ లేకపోతే వర్మకు నచ్చదు. అలాంటి వర్మకు పూర్తి కాంట్రవర్సీ కంటెంట్ కేసీఆర్ రూపంలో దొరికింది. మరి టైగర్ కేసీఆర్కి ఎవరు బలవుతారు? రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్ స్టార్ట్ చేద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ రాకేష్ గారు, అదేవిధంగా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్, ఇక చలసాని శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభ గారు, ఇక విజయవాడలో టీడీపీ నుంచి నాగుల్ మీరా గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా చలసాని శ్రీనివాస్ గారు, మీరే చెప్పాలి. మనం చూసాం ట్రైలర్ రిలీజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. చాలా బాధగా ఉందండి. ఎందుకు కేసీఆర్ బయోపిక్ తీసింది? బయోపిక్ తీసింది కాదు, ఆ భాష వాడిన పదజాలం ఏదైతే ఉందో చాలా బాధగా ఉంది. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ ఆ రోజు ఆయన మాట్లాడినా ముగిసిన చాప్టర్ అయిపోయింది. మనసులో గాయం ఉన్న ఈ 4 సంవత్సరాల నుంచి రేర్ ఇన్సిడెంట్స్ తప్ప అసలు మిగతా వాళ్ళ మధ్యన అభిప్రాయాలుగా ఎంత అసలు ప్రాంతాల మధ్యన లేకుండా సుఖంగా నడుస్తుంది. ఈ టైంలో అసలు అలా మాట్లాడటం అనేది, నిన్న ఇందాక ఒక విశ్లేషకుడు కూడా మాట్లాడతా ఇది కావాలని దీన్ని కాంట్రవర్సీ చేసి దాని డబ్బుల కోసం చేసుకున్నాను కాంట్రవర్షియల్ బతుకుతున్నాడు ఆయన మాట్లాడారు. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఆ మాట చరిత్ర తెలియకుండా వాళ్ళు ఏం తెలియకుండా ఏం మాట్లాడేది? ఆంధ్రోడు ఏంటి ఆంధ్ర? అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాధను చుసకిలించు ఆంధ్రుడా నీవు చావేంద్రుగా అన్నాడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్న మనిషి ఆంధ్ర అనే పదం వేరే కాదన్నాడు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశాడు. బమ్మెర పోతనాసి శ్రీమతి ఆంధ్ర మహాభాగవతం రాశారు. తెలుగు అనే కాంట్రవర్సీ వచ్చిన కేసీఆర్ గారు ఆఖరికి మొన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడ పెట్టారు. ఇలాంటి దాంట్లో ప్రజలు సుఖంగా ఉన్న నేపథ్యంలో ఆయన తీసుకున్నానికి అబ్జెక్షన్ లేదండి. ఆ పదజాలం వాళ్ళని చూసారా, బౌండ్ విత్రా అండి అది. ఎందుకంటే ఆయన మొన్న లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు, ఇంకా కాంట్రవర్సీ. నేను ఎప్పుడు కల్పించుకోలేదు, ఒక ఉద్యమంలో ఉన్నాం. ఎందుకు సృజనాత్మకంగా ఉన్న కళాకారులు అండి. సినిమా పరిశ్రమ అంటేనే అలాగే చిత్రలేఖనం కానీ అన్ని కళాకారులు, వాళ్ళు క్రియేటివ్ పర్సనాలిటీస్. వాళ్ళు దానికి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఉండకూడదని సాధ్యమైనంత వరకు వాళ్ళకి సపోర్ట్. ఎందుకంటే దాసనారాయణరావు గారు కానీ చాలా మంచి మిత్రుడు, కోట రామకృష్ణ ఇద్దరు పరంపరించారు, మా ఊరే. కానీ నేనేమనుకున్నా అంటే పెద్ద గొప్ప ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. రేలంగి నరసింహరావు గారు, పిన్సెట్రావు గారు, ఎస్ఎస్ రవిచంద్ర, మా ఊళ్ళు ఎంతోమంది. ఒకటి బాధ కలిగింది ఏంటంటే ఈ విధంగా చేయటం, ఆంధ్రాలో తాట తీస్తాను. ఎందుకంటే వాడు అక్కడ మాట్లాడిన భాష బాగాలేదంటారు మీరు. అసలు పదజాలం చాలా కసిగా చెప్పాడు, మీరు చూసారో లేదో. రెండోది ఇంకోటండి, నేను కొంతమందిని అంటున్నా, నాకు అబ్జెక్షన్ ఇండియన్స్, ఆల్ ఇండియన్స్ నేను మాట్లాడకూడదు నా పదజాలం అనేసి కొంతమంది అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఆంధ్రాలో తాట తీయటం ఏంటండి? కేసీఆర్ గారు కూడా నేను కేసీఆర్ గారు టీవీ దృష్టిలో కూర్చున్నాను 2013 నవంబర్ 18-19 కూర్చుంటే ఏంటండి ఇలా భాష మీరు మీ పద్యాలు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అనగదొక్కే ప్రయత్నం చేశారు ఆ సమయంలోని ఆంధ్ర వాళ్ళు అనే విధంగా తీసే విధంగా కనబడుతుంది ఆయన ట్రైలర్ చూస్తే. నేను చేయమనండి అక్కడ వార్తలు. ఇప్పుడు ఆయన క్రియేటివిటీ ఆయనకి ఎవరు కాదని లేదు, దాని క్రియేటివ్ పర్సనాలిటీ వాళ్ళ తెలుగు వాళ్ళలో ఒక గొప్ప పర్సనాలిటీ, క్రియేటివ్ పర్సనాలిటీ. కానీ దీన్ని ఇలాంటి దాన్ని సుఖంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విడిపోయి ఇవాళ బాగా భౌగోళికంగా విడిపోయి మానసికంగా విడకూడదని ఆ రోజు మాకు ఇవాళ అన్యాయం జరిగింది బాధ ఉంది, దాని మీద ఫైట్ చేస్తాం. ఆంధ్ర ప్రాంతాన్ని విడిపోయిన తర్వాత అన్యాయం జరిగింది ఫైట్ చేస్తాం, తెలుగు వాళ్ళంతా ఒక్కడే ఉండాలని కోరుకునే ఆ భావజాలం ఉంటే ఇవాళ వచ్చి ఆయన మీద తీసుకుంటాం పర్వాలేదండి. కానీ ఈ విధమైన పద్యాలంతో ఈ విధమైన తెలంగాణ భాషను యాసను ఎగతాళి చేశారు ఆంధ్ర వాళ్ళు. భాష యాసనం ఒక భాష అనేది ఉండదని, భాష అంతా ఒకటే ఉంది. తెలంగాణలోనే 12 యాసలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, మా పాలకులు మా వెస్ట్ కూడా ఉంది, ఆయ అంటాం. ఆయ ఉండగానే పక్కన వాళ్ళు కొంత వెటకారం ఉంటుంది. నేను తప్పు అంటున్నా, నేను దాంట్లో జరిగిన మాట కొంత ఉండొచ్చు. అసలు బాడీని తొక్కేయటం ఏంటండి, తాడు తీయటం ఏంటండి, పదజాలం ఏంటండి, కాంట్రవర్సీ కదా. ఇప్పుడు నేను అనుకున్నా మనకు ఇప్పుడు ఇవాళ మీరు ఒక గంట సేపు డిస్కషన్ పెట్టారు,
మిగతా ఛానల్స్ కంటే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు తీసుకున్నారు కదా, అది ఉద్దేశించి ఆయన పెట్టినట్టుంది అందులో. జై తెలంగాణ ఉద్యమంలో 1969లో ఎంతమంది బలిదానం అయ్యారు, జయాంధ్ర ఉద్యమంలో ఎంతమంది బలిదానం అయ్యారు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా బలిదానాలు అని ఉన్నారు. ఎవరన్నా గొప్పగా మనం గౌరవించుకుందాం. వాళ్ళు ఒక గొప్ప వీరులుగా అసలు ఆ బలిదానాలు అనేది ఆత్మహత్యలు తప్పని చెప్తూ ఇంకెవరూ చేసుకు ఇవాళ హోదా ఉద్యమం జరిగింది. ఎంత గట్టిగా మేము ప్రతి చోటుకి వెళ్ళాం. వాళ్ళ మునుకోటి, భాను, కిరణ్, శ్రీనివాసరావు అనేక మంది ఆత్మదానం చేసుకుంటే ఎందుకని మేము వాళ్ళని గ్లోరిఫై చేయకుండా గౌరవించామండి. కానీ ఇది మాత్రం బాధాకరంగా ఉంది. ఇది ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోడండి. ఇవాళ జరిగిన తర్వాత తెలంగాణ అచ్చ తెలంగాణ బిడ్డ కానీ, కోస్తా రాయలసీమ బిడ్డ కానీ, తెలుగు వాళ్ళు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. టిఆర్ఎస్ రాకేష్ ఏం చెప్తారు? టైగర్ కేసీఆర్ అనే ట్రైలర్ వదిలాడు. ఒకటి సరే, ట్రైలర్ వదిలేరు, ఇండస్ట్రీకి ఒక స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని ఏ విధంగా తీసుకోవచ్చు? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ సినిమా శివ దగ్గర నుండి మొదలు పెడితే గోవిందా గోవిందా కాంట్రవర్సీ ఏ విధంగా ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. రక్త చరిత్ర కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి సినిమా ఆయన రామ్ గోపాల్ వర్మ. బట్ నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు అనేది అంటే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఆ రోజు ఆయన ఫాలోవర్గా మారి ఈరోజు ఆయనతో పాటు ఉద్యమంలో మా మేకమే నడిచిన వాళ్ళం. మేము ఏమంటున్నామంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పరరాష్ట్ర నాయకులను విమర్శించాడు తప్పితే ప్రజల్ని ఏ రోజు కూడా విమర్శించలేదు. స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి వర్మ వాడిన భాష దాని మీద లేలే ఒకటి ఏమంటున్నా అంటే వర్మ గారు అనేవారు ఒక డైరెక్టర్. ఆయన వాడిన భాషన యాసన ఆయన వ్యక్తిగతంగా నేను పోదలుచుకోలేదు, ఆయన వ్యక్తిత్వంలోకి పోదలుచుకోలేదు. బట్ మా ఉద్యమ నాయకుడు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఒక శాంతియుతంగా ఒక రాష్ట్రాన్ని సాధించడంలో పార్లమెంటరీ వ్యవస్థ పద్ధతిలో రాజీనామాలు చేసి, రాజీలేని పోరాటం చేసి, అలయన్స్లు పెట్టుకున్న వాళ్ళందరూ ఒప్పుకున్నప్పుడు రాజీనామాలు చేసి, 2005లో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నప్పుడు 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించుకున్నాం తప్పితే ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేసి సాధించుకోలేదు. ఒకవేళ కాంట్రవర్సీ చేసినట్టు వివిధ నాయకులు వివిధ రూపాల్లో చేశారు. ఆ రోజున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి అంటే కేసీఆర్ గారి మా నాయకుని కాలినన్ని దిష్టి బొమ్మలు ఈ దేశంలో ఏ నాయకుని ఖాళీ ఉండకపోవచ్చు. అన్ని దిష్టి బొమ్మలు, అన్ని తిట్లు, అన్ని మాటలు రాకేష్ గారు చెప్తున్నారు. ఒకటండి, కేసీఆర్ గారి బయోపిక్ తీయాలంటే కేసీఆర్ అంటే అది ఆయన ఇష్టం కానీ, బట్ మేము ఏమంటున్నామంటే ఎక్కడ కూడా మా పార్టీ కానీ మా నాయకుడు కానీ ఆ బయోపిక్ యాక్సెప్టెన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. సరే, ఇండస్ట్రీలో వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు ఏ విధంగా ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి మాకు తెలియదు. కానీ బట్ మేము ఏమంటున్నామంటే ఒక ట్రైలర్ చూస్తే అక్కడ కేసీఆర్ ఒక హీరోగా చూపించాడు, మీరు చూసి ఉంటారు. కేసీఆర్ గారు కేసీఆర్ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది అనే విధంగా చూపించాడు. కేసీఆర్ గారు 85 నుంచి వెళ్ళి తెరిచిన పుస్తకం ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ ప్రజా జీవితంలోనే ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఎప్పుడో టైగర్, కొత్తగా ఈరోజు చెప్తే అయింది టైగర్ కాదు కదా. మేము ఏమంటున్నామంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను 69లో జరిగినటువంటి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అమరులైనప్పటికీ సాధించలేని తెలంగాణను శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు ఆయన ఈరోజు మేము ఇక్కడ ఈ స్థానంలో కూర్చున్నామంటే కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మేము కూర్చోగలిగినాం. ఎందుకంటే ఆయనతో పాటు మేము ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మాకంటూ ఒక ఎక్స్పోజర్ వచ్చింది, మాకంటూ ఒక నాయకత్వం చెప్పినట్లు కేసీఆర్ వర్మ ఇంకేం చెప్పలేదండి. మీకు అన్నాడు కదా, ట్రైలర్ ఒక కాదు, మీకు ఒక కాదు కదా, మీకు ఏమంటున్నా అంటే లేలే మీకు అర్థమైనంతగా మాకు అర్థం కాదు. కానీ ఎందుకంటే మేము ఉద్యమంలో పాల్గొని వచ్చినాం కదా, కాబట్టి మాకేంటంటే లేదు మీరు పాల్గొన్న పాల్గొని అందుకే కదా క్రాంతి అన్న కూడా ఎమ్మెల్యే అయ్యాడు. క్రాంతి అన్న కూడా ఎమ్మెల్యే అందరూ పాల్గొన్నారు. కరెక్ట్, మీ వృత్తిలో భాగంగా మీరు పాల్గొన్నారు, ఉద్యమమే మా లక్ష్యంగా మేము పాల్గొన్నాం. మీరు కంపేర్ చేసుకోండి. అదే మీరు ఎందుకు పాల్గొన్నారు, మీ వృత్తి ధర్మం, మీరు కంపల్సరీ అక్కడ టెలికాస్ట్ చేయాలి కాబట్టి పాల్గొన్నారు. మేము అట్లా కాదు కదా. నేను ఏమంటున్నా అంటే మీకు జీతాలు ఇచ్చారు, మాకు ఇయ్యలే కదా అప్పుడు. మేము అది కాదు, నేను మిమ్మల్ని కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. నేనేమంటున్నా అంటే మేము తెలంగాణ సాధించడానికే మేము పాల్గొన్నాం ఆ రోజు. మేమేమంటున్నామంటే ఇప్పుడు నేను డాక్టరేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ నేను పక్కన పెట్టుకున్నా, అయినా కానీ నేను ఉద్యమంలో పాల్గొన్నాం. నా గెస్టెడ్ ఆఫీసర్ వస్తే రిజైన్ చేసిన, నేను ఉద్యమంలో పాల్గొన్నా. త్యాగాల మీద మేము ఉద్యమంలో పాల్గొన్నాం తప్పితే లాభాల మీద ఉద్యమంలో పాల్గొనలేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వర్మ గారు తీసినా ఎవరు తీసినా మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే స్వాగతిస్తున్నారు అనేది లేలే కాదండి. ఆ ఏదైతే ముఖ్యమంత్రి గారి గురించి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే తెలంగాణ ప్రజల మనోభావాల మీద
ఎవరు కానీ చెరగని ముద్ర వేసినటువంటి కేసీఆర్ గారిది Right. చాలా జాగ్రత్తగా ఇంతకుముందు మీరు అన్నారు చూసిన పదజాలం అనేది ఇంతకుముందు చలసాని గారు అన్నట్టుగా ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలతో విభేదించలేదు మా ఉద్యమం. ఆంధ్ర నాయకత్వంతో మా ప్రాంతం మాకు కావాలి, మీ ప్రాంతం మీరు, రెండు ప్రాంతాలుగా అభివృద్ధి చెందాం మనం. హిందీ మాట్లాడే వాళ్ళు 7-8 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వివిధ 11 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనకెందుకు ఉండొద్దు అంతే. చిన్నప్పటి నుంచి ఉన్నారు, దగ్గర ఉన్నారు. ఈ రోజు వర్మ ఈ యొక్క బయోపిక్ తీయబోతున్నాడు అంటే ఈయన బయోపిక్ ఏమనిపిస్తుంది అంటే కేవలము ఉద్యమం నుంచే ఈ బయోపిక్ తీయబోతున్నాడు అనుకోవచ్చా, లేక పుట్టినప్పటి నుంచి తీసే అవకాశం కనబడుతుంది? ఏమనిపిస్తుంది మీకు ఓవరాల్గా? ఆయన ఫస్ట్ పేరు టైటిల్ అనేది తప్పు, ఆయన మాట్లాడే భాష కూడా తప్పు. అసలు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంకా విడిపోలే, అందరు కలిసే ఉన్నారు, ఇక్కడ కలిసే పనిచేస్తున్నారు. ప్లస్ ఒక సినిమా రిలీజ్ అయితే 2 రాష్ట్రాలు రిలీజ్ అవుతుంది. అటు తెలుగు ఆంధ్ర ప్రజలు చూస్తారు, తెలంగాణ ప్రజలు చూస్తారు. ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అట్లా అంత వర్గాలుగా, అంటే పర్సనల్గా ఆయన మాట్లాడి ఆంధ్ర ప్రజలు అనే దాని మీద అయితే ఎప్పుడు అట్లా తిట్టి అట్లా మాట్లాడి ఎప్పుడు చేయలేదు. రెండవది ఏంటంటే ఈయన ఎప్పుడు ఏ సినిమా తీసినా మనం చూస్తూనే ఉన్నాం, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆ విషయం. కమర్షియల్గా మనకు పబ్లిసిటీ రావాలి, ఎవరిని ఎలాగా మాట్లాడితే ఎలాగా భాష మనం చేస్తే వస్తుంది అనేది ఆయన ఫీల్. రెండవది ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తీసింది ఏంటంటే ఆమెతో కలిసి వాళ్ళతో మాట్లాడుకొని ఆయన సినిమా తీసిండు, ప్లస్ ఆమెకు సపోర్ట్గా చేశాడు. ఇక్కడ పార్టీలో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ లేకపోతే పార్టీలో కానీ ఎవరిని కలవలే. ఈయన కేటీఆర్ ట్వీట్ చేస్తే ఆయన అసలు సమాధానం కూడా చెప్పలే, ఈయనను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈయన కావాలని ఎందుకంటే మొన్నటి మా షోలోనే చెప్పాడు, ఎస్ నేను నెక్స్ట్ కేసీఆర్ బయోపిక్ ఈయన వరకు ఈయన చెప్తున్నాడు, నేను చర్చ జరుపుతున్నాను. దాని మేమైతే నేను ఇండస్ట్రీలో కేసీఆర్ అభిమానిగా ప్లస్ నేను ఫిలిం ఛాంబర్ చైర్మన్ దీన్ని తీవ్రంగా నేను నిన్న కూడా సివిఆర్ దాంట్లో కూడా మాట్లాడాం, చాలా సీరియస్గా దాన్ని ఖండిస్తాం. డెఫినెట్గా దీన్ని రానియకుండా కూడా చూస్తాం. ఎందుకంటే మంచి జరుగుతున్నప్పుడు అన్న చలసాని 100% చేస్తారు. ఎందుకు రావాలి, ఎందుకు తిట్టాలి? ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా చేయొద్దు కదా. ఇప్పుడు సినిమాలతో నువ్వు మంచి కోసం చేయి సినిమా. ఇప్పుడు 2 రాష్ట్రాల మీద చూపిస్తుంటున్నాడు కదా, ఆయన మాట్లాడే భాషను చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఆ భాష అవసరం లేదు కదా. ఇప్పుడు ఆ భాష పెట్టి సినిమాని తీసి ఇప్పుడు ప్రజలకు చూపించి ఇప్పుడు మళ్ళీ ఇంకా మంచి కలిసిపోయేదాన్ని 2 రాష్ట్రాల మధ్యలో ప్రజల మధ్యలో వైరం పెట్టడం అయితే 100% తప్పు కదా. అలాంటివి చేయొద్దు. దాన్ని 100% దాన్ని తీవ్రంగా అయితే మేము ఖండిస్తాం. నేనైతే వ్యతిరేకిస్తాను, ఛాంబర్ ద్వారా కూడా వ్యతిరేకిస్తాం. నేను నిన్న కూడా మాట్లాడినప్పుడు కూడా చెప్పిన 100% అట్లాంటివి చేయొద్దు. నువ్వు మంచి భాషతో మంచి సినిమాలు తీయు. ఓకే, మంచి సినిమాలు తీసి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక వర్మనే లేడు కదా, ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, చాలా మంది సినిమాలు తీస్తున్నారు. అందరు ఇలాంటి కాంట్రవర్సీ చేస్తున్నారా? రైట్. ఒకసారి అంటే ఒక మంచిగా జరుగుతున్న ఒక ముఖ్యమంత్రి మీద ఆయన అంత తప్పుగా మాట్లాడితే చూస్తుంటే ప్రతి వారికి ప్రజలకైతే ఒక్కొక్కరికి రగిలిపోతుంటది ఆయన భాష మాట్లాడితే. అసలు ఏం తెలుసు కేసీఆర్ గురించి? మీరు మొత్తం చూసారా? వర్మ సాంగ్ రిలీజ్ చేశారు, ఎలా మాట్లాడాడు ఏంటి అనేది చూసినా నేను. ఆయన చాలా టైటిల్ కూడా వల్గర్గా పెట్టాడు. అట్లా పెట్టద్దు కదా టైటిల్ కూడా. ఇప్పుడు కింగ్ కేసీఆర్ అని పెట్టాడు, కింద ఏం పెట్టాడు? వాడు అంటాడా? ఆయన వాడని సంబోధిస్తాడా? ఆఫ్టర్ ఆల్ కూడా వీడేవాడు? ఒక కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వీడని మాట్లాడతాడా? తప్పు కదా. రైట్. మరొకటి చూద్దాం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను ఈసారి కేసీఆర్పై పడింది. టైగర్ కేసీఆర్ పేరుతో బయోపిక్ తీస్తానంటూ హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యక్తిత్వం చిన్నప్పుడు అసలు ఎలా ఉండేది, విద్యార్థి దశలో ఆయన నడవడిక ఎలా ఉండేది, కేసీఆర్ స్వస్థలం చింతమడకలో జనం ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం ఒకసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ మా గ్రామానికి చెందినవాడు కావడం మాకు గర్వకారణంగా ఉంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు మరి కేసీఆర్ బయోపిక్ తీస్తున్నాడని తెలుసుకొని మేము ఎంతో సంతోషపడుతున్నాము. మా ఊరికి చెందిన తెలంగాణ గాంధీ యొక్క జీవిత చరిత్ర రామ్ గోపాల్ వర్మ గారు తీయడం మాకెంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. మరి ఆయన జీవిత చరిత్ర తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆదర్శవంతంగా కనపడేలాగా రామ్ గోపాల్ వర్మ గారు చిత్రీకరించాలని ఆయన మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ప్రముఖ దర్శకుడు గౌరవశ్రీ రామ్ గోపాల్ వర్మ గారు, గౌరవశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు మా గ్రామంలో
జన్మించడం, ఆయన ఒక అయోధ్య రాముడుగా, ఆయన ఒక ప్రపంచ దేశంలో ఒక ప్రముఖ రాజకీయవేత్త, ఆయన ఒక బయోపిక్ 100 రోజుల కంటే ఎక్కువ ఆడి ఆ ప్రపంచ చరిత్ర, ఆయనకు ఉన్నటువంటి ఆ ఘనత, ఆ చరిత్ర, ఆ టాలెంట్ ప్రపంచానికి తెలియజేస్తూ ప్రముఖ గౌరవ రామ్ గోపాల్ వర్మ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా ఘన విజయంగా అత్యధిక రోజులుగా ఆడాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చాలా చిన్న పిల్లగాడు సార్. అయితే ఇతను పెద్దగా యాక్టివ్గా చాలా తెలివైన కుర్రవాడులాగా అనిపించలేదు. ఎందుకంటే సాధారణంగా హెడ్ మాస్టర్ కానీ టీచర్లు కానీ ఏ పిల్లవాడైతే హూ సీమ్స్ వెరీ ఇంటెలిజెంట్ ఆ పిల్లవాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు. కానీ మన కేసీఆర్ అట్లా అనిపించలేదు. ఎందుకో ఎంకతను ఒకసారి మన సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే స్వయం పరిపాలనా దినోత్సవాన్ని జరిపినప్పుడు ఈ సెలెక్టెడ్ టు యాక్ట్ యాజ్ ఏ బంట్రోతు అటెండర్ గా పోస్ట్ తీసుకున్నాడు. ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనేమో సబ్జెక్ట్ మీద టీచర్ గా ఉంటుండే కదా, అది కాదు. ఇది ఒకటి ఉదాహరణ. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇప్పుడు మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే మన భారతదేశానికి పాటుపడి స్వాతంత్ర్యం తెచ్చిండో ఎంతో మంది ఉన్నా కానీ ఇతని ఏదైతుందో ఎంతో మంది ఉన్నా గానీ ఇతని కాలం లోపలనే ఆ తెలంగాణ సాధించబడింది. కనుక నేను అతనికి ఇంకొకసారి అన్నాను, తెలంగాణ గాంధీ అని. ఇంద్రాశోభ గారు ఏం చెప్తారు? చూస్తారు కదా ట్రైలర్ మొత్తం. కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చే విధంగా ఆయన చూపించాడు వర్మ. ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? పాపము అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని నెగిటివ్గా చూపించాలని ఒక ప్రయత్నం చేశాడు. ఇక్కడ కేసీఆర్ యొక్క అభిమానం చూరగొనాలా, కేసీఆర్ని వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పాలని ఒక ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. సో అది అంటే కాంట్రవర్సీలు, అంటే ఆయన పేరులోనే ఉన్నది కాంట్రవర్సీ వీరుడు అని, ఆయనకు ఉన్నటువంటి పేరులో ఉన్నది. సో అది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒకవేళ ఆయన బయోపిక్ తీయడానికి మనమేం వ్యతిరేకం కాదు. ఆయన బయోపిక్ తీసినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా అందులో క్రోడీకరించి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దానితో పాటుగా ఆయన యొక్క బయోపిక్ అన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర, ఆయన బాల్యం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆయన చేసినటువంటిది ఏముందన్నంత కూడా ఆ ఫుల్ ఎపిసోడ్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆయన బాల్యంలో ఏమేమి చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఏమున్నాయి, బొంబాయి శేఖర్, దుబాయ్ శేఖర్, సో అండ్ సో, ఆయన ఉన్నటువంటి మీడియేటర్ వర్క్ ఏముండింది, లైక్ ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఏం చేశాడు, ఎందుకు మరి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీంట్లో ఉన్నటువంటి ఇందులో చాలా మంది కాంగ్రెస్ తో కలిసి ఉండి ఎందుకు రాజీనామా చేశారు, ఏం మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నారు, ఏం డిస్కషన్ సోనియా గాంధీ ఎడికెంచి వచ్చింది, ఇటలీకెంచి ఎట్లా వచ్చింది, వచ్చిందా, లేకపోతే రాహుల్ గాంధీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు, అయ్యా మాట్లాడేది ఏం మాట్లాడుతుంది, అసలు ఏం తెలుసు అని తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది, తెలంగాణ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు నీకేం తెలుసు రాష్ట్రాల గురించి, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. దయచేసి ఫస్ట్ ఆపండి, మీరు ఫస్ట్ ఆపండి, కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఏమంటున్నా ఎవరు చెప్పింది చెప్పు, ఎవరు చెప్పింది చెప్పు, ఎవరు చెప్పింది, ఎవరు పంపించారు మరి, మేము కూడా మాట్లాడతాం. చెప్పేది వినండి. ఏం చెప్తుందంటే తెలంగాణ ఉద్యమం గురించి తెలిసే చెప్పమని. పార్టీలు మారిలో చెప్పండి.
గెలిచిండు ప్రజా ఉద్యమంలో. రాకేష్ ప్రజా ఉద్యమంలో గెలిచి అవును కాంగ్రెస్ పార్టీ ఏందో మనకు తెలుసు. 2004లో 69లో తెలంగాణ ఉద్యమం రాకేష్ విషయం ఏంటంటే ఒకటి ఆమె ఏమంటుందంటే అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి అంతే. బస్ మేము ఎవరి గురించి మాట్లాడము. మేము ఎవరు నీ జీవితం ప్రతి ఒక్కరి జీవితం చరిత్రదిద్దాం. అందరి జీవితం రాకేష్ ఒక ప్లీజ్ బయోపిక్ ప్లీజ్ ఒక చెప్పేది రండి మీరు. ఆ బయోపిక్ లా ఒకటి ఏం మాట్లాడతారు సపోర్ట్ చేస్తున్నాం. చెప్పాలా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు చెప్పేదినండి ఏం మాట్లాడి డిసైడ్ చేసి చెయ్యం. ఆరోపణలు చేస్తారు ఖండించు. నేను చెప్పేదినండి తెలంగాణ భవన్ తెచ్చి పెట్టమంటావా? అంతే కాదండి నేను చెప్పేదినండి ఒకటి చెప్పేదినండి ఏమంటుంది చెప్పేదినండి మీకు నచ్చింది చెప్పమంటావా? కేసీఆర్ ఈ రోజు తెలంగాణ వచ్చిందా రాలేదా? తెలంగాణ వచ్చిందా రాలేదా? తెలంగాణ కేసీఆర్ రాజీనామాలు చేసినాం. దాంతో ఉద్యమాల పునాదుల మీద వచ్చిందని చెప్పమని మేమేమంటాం వ్యక్తిగత అంశాలకు పోనీకి ఇడికి రాలే. సినిమా మేమేమంటున్నాం అంటే ఏం అవసరం లేదు ఎందుకు పోతారు ఎవరండి పర్సనల్ పోనీకి ఏది ఈ గాంధీ వాళ్ళు పెట్టుకోరు. ఫస్ట్ ఉండు ఇంద్రా గారు అవును ఎవరిని పంపించండి నువ్వేం ఇంద్రా గారు ఇప్పుడు ఆయన ఒక ట్రైలర్ వదిలాడు, సినిమా స్టార్ట్ కాలేదు. ఒకసారి విజయవాడలో మనకు టీడీపీ నేత నాగుల్ మీరా గారు ఉన్నారు. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి నాగుల్ మీరా గారు. ఇస్తాను ప్లీజ్ నాగుల్ మీరా గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే, ఆ రోజు ఒక టీజర్ వదిలాడు. ఎవరు? రామ్ గోపాల్ వర్మ. ఆ టీజర్ చూస్తే చాలా కసి మీద వదిలినట్టుంది. ఎందుకంటే మీరు లక్ష్మీ ఎన్టీఆర్స్ ఏపీలో రిలీజ్ చేయలే కదా, ఏమనిపిస్తుంది అసలు? ఇప్పుడు వర్మకు పబ్లిసిటీ కావాలండి. ఇప్పుడు ఈ డిబేట్ వల్ల వర్మకు పబ్లిసిటీ తప్ప ఇందులో వచ్చేటువంటి పెద్ద ప్రయోజనం లేదు ఈ డిబేట్ వల్ల. రెండోది ఏంటంటే అతను వర్మ అనేది ఒక పర్వర్టెడ్ అంటే ఒక వివాదాల మనిషి. అతని నెగిటివ్ పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండటం ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి ఎవరన్నా ఉంటే అది వర్మే. ఇప్పుడు బయోపిక్ అంటే జీవిత చరిత్ర. ఈయన తీసిన సినిమాల్లో జీవితంలో జరిగిన కల్పితాలు తప్ప వాస్తవాలు ఏ సినిమాలో చూపించలేదేనా. ఈయన ఎవరిని హీరోని చూపించినా ఎవరు ఎలను చూపించినా ఇతని సినిమాలు క్రెడిబిలిటీ లేదు. సలసాని శ్రీనివాస్ గారు చక్కగా చెప్పారు. సరే ఏం సెక్స్ అయిందని కొన్నోళ్ళు అయిపోయారు. అది సెక్స్ సపోర్ట్ ఆయన సినిమాలు చూసేది ఎవడండి. ఇవన్నీ ఒకటండి. అతను ఇప్పుడు కేసీఆర్ గారి బయోపిక్ తీయొచ్చు, లేకపోతే ఇంకొకరు తీయొచ్చు. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోది ఏమండి వినండి సార్. ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసాము. అనేక సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా ఎవరికి వాళ్ళు విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. రాజకీయంగా అనేక మాటలు మాట్లాడుకోవచ్చు, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లోనే ఉంది.
వాళ్ళ పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక లక్షలాది మంది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. సరే, ఉద్యమాలు 50 ఏళ్ల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు 96లో, బహుశా 96 అనుకుంటా, ఆయన 2001 ఏప్రిల్ 27వ పార్టీ తారీఖు పెట్టాడు. ఆయన ఉద్యమం చేశాడు. 2001 ఏప్రిల్ 27వ తారీఖు సార్ 2001 2001 కరెక్ట్ 2001 అండి. సరే, ఆయన 2001లో ప్రారంభించి తెలంగాణ సాధించినటువంటి నాగులమీర గారు, ఈ ట్రైలర్ చూస్తే తెలంగాణ ఉద్యమ సమయంలోని ఆంధ్ర వాళ్ళు చేసిన కుట్రలన్నీ కూడా బయట పెట్టే విధంగా కనబడుతుంది. అందులో చూస్తే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బర్త్డే రోజు మాత్రం రిలీజ్ చేశాడంటే, ఇక్కడ ఓవరాల్గా చూస్తే టీడీపీని టార్గెట్ చేసి ఈ ట్రైలర్ వదిలినట్టు కనబడుతుంది. అంటే ఉద్యమ సమయంలోని ఒక తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చినప్పటికీ కూడా లోపల మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు టీడీపీ అని ఒక ప్రచారం జరిగింది, చర్చ జరిగిన నేపథ్యంలోనే ఈరోజు ఈ ట్రైలర్ చూడడం అక్కడ మోరల్గా చూస్తే బాబుని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? బాబు గారి క్యాబినెట్లో చంద్రశేఖర్ గారు మంత్రి అండి. చంద్రబాబు గారు కూడా ఉంటారు. బాబు గారిని టార్గెట్ ఏ రకంగా చేస్తారు? కాదండి, ఇప్పుడు వర్మ ఏ రకంగా చూపించినా తెలంగాణ విడిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 2వ ఎలక్షన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్కు 2వ ఎలక్షన్ అయిపోయింది. ఈ రోజున తను చేసేటువంటి తప్పుడు మాటలకు, తప్పుడు పనులకి ఒకవేళ ఇటున్నా అటున్నా కొద్దిగా మనసులు గాయపడే విధంగా ఉంటాయి తప్ప దీంట్లో పెద్ద జరిగేది ఏముండదు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు హీరో. ఉమ్మడి రాష్ట్రంగా 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రికి 5 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాడు. రాబోయే రోజులు ఆయనే చేస్తాడు. కాబట్టి ఎవరికి వాళ్ళే హీరోలు అవుతారు. ఎవరి సినిమాకి వాళ్ళే హీరో అని ఒక సినిమా ఉంది. కాబట్టి ఈ రోజున ఒకళ్ళు హీరో, ఒక ఏళ్ళను, ఒకళ్ళు టార్గెట్ అనేటువంటి పదాలు సరైనవి కాదు. నాకు తెలిసి కేసీఆర్ గారికి ఆ వర్మాని పిలిచిన ఆయన నా బయోపిక్ నువ్వు తీయొద్దు అంటే చాలా మంచి మేధావి అని నేను అనుకుంటా. నేను ఎందుకంటే కేసీఆర్ జీవితంలో ఏం చూపిస్తాడో కేసీఆర్ గారికే తెలియదు. వర్మ చూపించే అవి నిజాల అబద్ధాల కేసీఆర్ గారే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజున అన్ని కల్పితాలే. కాబట్టి వీటి వల్ల నాగులమీర గారు ఇప్పుడు సరే కేసీఆర్ బయోపిక్ లో మంచి చెడు అన్ని ఉన్నాయనుకోండి, అవి మొత్తం తీసేంత దమ్ము ధైర్యం వర్మకు ఉందనుకోవచ్చా కేసీఆర్ గురించి? ఇప్పుడు అతనికి దమ్ము ధైర్యం అక్కర్లేదండి. ఇక్కడ కాకపోతే బాంబేలో ఉంటాడు, బాంబే లేకపోతే ఇంకో చోట ఉంటాడు, ఇంకో చోట పోతే ఇంకో చోట ఉంటాడు. ఇప్పుడు ఆయనకు హైదరాబాద్లో షెల్టర్ కావాలి. ఇప్పుడు అది అర్జెంట్ అది అతనికి. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చే మనిషి కాదు, ఆంధ్రప్రదేశ్ మనిషి అయినప్పటికి కూడా వాళ్ళ హైదరాబాద్లో ఆయనకు అడ్డా కావాలి. ఒకవేళ కేసీఆర్ గారి మీద సినిమా తీస్తే కేసీఆర్ కరుణ కటాక్షాలతోటి నేను హైదరాబాద్లో స్థిరపడొస్తానేటువంటి ఒక ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈ సినిమాలో ఏమీ ఉండదు. కల్పితాలు తప్ప వాస్తవాలు చూపించే దమ్ము అతనికి లేదు. అతను అనేక సినిమాలు కల్పితాలే కానీ వాస్తవాలు లేవు. కేసీఆర్ గారు అతని బయోపిక్ ఒకవేళ అతనికి తెలిస్తే, తెలియకుండా తీసుకుంటే మనం ఏం చేయలేము, తెలిస్తే మాత్రం నా తీయొద్దు అని చెప్పడం సరైనటువంటి విధానం. అనేక రకమైన మాటలు అటు మాట్లాడొచ్చు, ఇటు మాట్లాడొచ్చు. నాగులమీర గారు, వర్మ వాడిన పదజాలం ఏదైతుందో చూసావా? అది మీరు చూసారా? మళ్ళీ వేయొద్దండి, అది చూడలేదులేండి. రైట్ ఓకే. మనకు ఒకసారి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు, నిర్మాత గారు, ఆయన కూడా మనకు లైవ్లో ఉన్నారు. రామ్ సత్యనారాయణ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఏం చెప్తారు మీరు? వర్మకు కాస్త దగ్గరగా ఉండే వ్యక్తి అనుకుంటా. చాలా సినిమాలు కూడా తీశారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు? వీళ్ళంతా చెప్తున్నారు, ఎవరు నమ్మట్లేదు. అంటే వర్మ వాస్తవాలు తీయడు. ముఖ్యంగా కేసీఆర్ గురించి అంత ధైర్యం ఉందా? కేసీఆర్ గురించి వాస్తవాలు తీసేంత ధైర్యం, దమ్ము ఉందా? ఇదంతా కూడా ఒక సెన్సేషన్ కోసమే అని చెప్పేసి కూడా చలసాని గారు కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? అది ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడం తప్పేం లేదండి. నా అభిప్రాయం నేను చెప్తాను. మీరు దగ్గర ఉన్నారు కదా, అందుకని నా అభిప్రాయం చెప్తా. రాజకీయాలు నాకు తెలియదు, సంబంధం లేదు కానండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, వర్మ దమ్ముందని అడిగారు కదా. ఆయనకి దమ్ముంది అనుకుంటే తీయగలడు, తీస్తాడు. అనౌన్స్ చేశాడంటే తీసి రిలీజ్ చేస్తాడండి. రెండోది ఏంటంటే ఎవరు మనోభావాలు దెబ్బతినేలాగేం తీయడు. మెయిన్ కేసీఆర్, టైగర్ కేసీఆర్ ఎందుకన్నారండి? కేసీఆర్ గారి నిజ జీవితంలో ఎక్కడ మచ్చలేని చంద్రుడు ఆయన, నాకు తెలిసిన వరకు ఆయన అయ్యే తీస్తారు.
రెండోది ఎంతకు ఎవరు అడిగారు చిన్నప్పటి నుంచి తీస్తారా పెద్దప్పటి నుంచి తీస్తారా? బయోపిక్ అనేది పుట్టినప్పటి నుంచి తీయాలని రూల్ లేదండి. వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చండి. నాకు తెలిసిన వరకు 1983 నుంచి 2019 వరకు తీస్తారండి. దాన్ని బయోపిక్ అన్నారంటున్నారు. అది ఎందుకు అనకూడదండి? ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్లో బయోపిక్ ఏం తీశారండి? లక్ష్మీ పార్వతి పుట్టినప్పుడు తీశారు ఏంటండి? లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కానీ తీశారండి. అది కేవలం లక్ష్మీ పార్వతి ఎంటర్ అయినప్పుడు తీశారు అంతే. మరి ఆవిడ బయోపిక్ అంటే అంతే. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎన్టీఆర్ చిన్నప్పుడు తీస్తారండి. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు టైగర్ అని చెప్పాడు. ఆ టైగర్ అంటే మీకు చెప్పాడు తెలంగాణ గాంధీ అన్నాడు. ఆ రెండు మాటల్లోనే సినిమా అంతా అర్థం ఉందండి. ఏమంటే రెండు విషయాలు ఏంటంటే 100% వెరీ పాజిటివ్గా ఉంటుంది. ఎవరి తెలంగాణ వాళ్ళు ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ఉండదండి. 100% సినిమాని ఆయన ఉన్న ఔన్నత్యాన్ని ఇంకొంచెం పెంచేలా ఉంటుంది తప్ప ఎక్కడ తగ్గించేలా ఉండదండి. అదే చెప్పాను అన్న. మా రామకృష్ణ గౌడ్ గారు మాకు మిత్రుడండి, మా అన్న. ఆయనకి మన కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం కూడా నాకు బాగా తెలుసండి. దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రా అని ఎవరో ఇద్దరు మాసం ఆడుకునే మాటని ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఆయన విమర్శించడం కాదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమాలో యాక్షన్ అండి, నా కొడుకు భలే యాక్ట్ చేశాడరా, నా కొడుకు భలే తీశాడరా అంటారు. అంటే ఆయన తిట్టడం కాదండి, అది వాళ్ళ అభిమానాన్ని మనం అలా చూపించాడండి. కాదు, అందుకనే ఆడు అనేది వాడక భాష, వాడక భాష కాబట్టి వాడు ఆడు అని అన్నారు. ఆ భాషను వాడారు అన్నట్టు. అది ఇంకోటి ఏంటంటే మా రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టుగా సినిమాని చదవాలి టైటిల్ అన్నప్పుడు వాడనే చదవాలి కదా. వాడు కాదు, తప్పు కదా. ఎట్లా పెడతాడు గారు ఆడు తెలంగాణ ధైర్యం ఉంటే రిలీజ్ చేస్తాడు. ఎట్లా రిలీజ్ చేస్తాడో చూస్తాం మేము కూడా. మాకు కూడా ఉన్నాయి న్యాయస్థానంలో, మాకు కూడా కోర్టులు ఉన్నాయి. అంతవరకు వెళ్ళలేదు. సార్ వెంకట్ గారు నెక్స్ట్ ట్వీట్ లో ఆయన ఏం చెప్పాడంటే ఆడు అని తీసేశారండి. తెలంగాణ తెస్తానంటే నవ్విండురా అని అన్నారు. ఆడు అని తీస్తారు, మీరు చూసుకుని ఒకసారి ట్వీట్ లో. అన్ని యూట్యూబ్ ఇప్పుడు కాదండి. కేసీఆర్ కూడా చాలా సార్లు చెప్పాడు కదా, నేను తెలంగాణ చేస్తుంటే చాలా మంది నవ్వారు, నీతో ఏమైతుంది అనే విధంగా చాలా మంది చేశారు ఆ రోజుల్లో కూడా. కానీ ఒకటి రామ్ సత్యనారాయణ చెప్పారు కదా, మాట్లాడండి బయోపిక్ అంటే మొత్తం తీయాల్సిన. కానీ రామ్ సత్యనారాయణ ఒక విషయం, కేసీఆర్ గురించి గతంలో మనం చూసారు, ఉద్యమ సమయంలో చాలా సార్లు రామ్ గోపాల్ వర్మ విమర్శించాడు. రామ్ గోపాల్ కేసీఆర్ అలాంటి వాడు విలియన్లాగా అందంగా ఉంటాడు, అలాంటి చాలా చాలా విమర్శలు చేశాడు. ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు కేసీఆర్ పైన ప్రేమ పుట్టుకొచ్చింది వర్మకు అనేది కాదు సార్. ఇప్పుడు ఎవరి మీద ప్రేమ కదా కోపం కదండి. ఇప్పుడు ఆయనకి ఏదో మైండ్ లో 4 ఎపిసోడ్ బయోపిక్ తీయాలని కోరుకుందండి. ఒకటి తీశారు లక్ష్మీ ఎన్టీఆర్, అది జనం ఆదరించారు, సక్సెస్ నా దేశం వరకు. అంటే ఎవరో ఆంధ్ర రిలీజ్ అవ్వలేదు కదా, ఆంధ్ర రిలీజ్ అవ్వలేదు కదండి. రేపు 26వ తారీఖు ఆంధ్ర రిలీజ్ అవుతుందండి. దాని ఇక్కడ ఎంత కలెక్షన్ వచ్చినా అక్కడ అంత కలెక్షన్ వస్తుంది. అది సినిమాలో చూడాలి ఫస్ట్ పాయింట్ అండి. రెండోది ఏంటంటే ఇక్కడ తీసే సినిమా ఇది తెలంగాణ ఆంధ్రాలో కూడా రిలీజ్ అవుతుంది సినిమా అండి, ఒక తెలంగాణకే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీ సీఎం అక్కడ సీఎం. ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన పాట రిలీజ్ చేశారు, చూసారా? ఆ పాట చూశానండి. మరి అంటే ఇప్పుడు ప్రశాంతంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, అందరూ 2 రాష్ట్రాల ప్రజలు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి పదాలు జోడించి అక్కడ చేయడంతో 2 రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఉద్రిక్తకు దారి తీసే విధంగా కదా ఆయన కామెంట్స్. ఏం చెప్తావు చెప్పండి ఒకసారి ఏంటంటే మాట జనానికి అవేర్నెస్ కావాలండి. జీర్ణించుకోలేకపోతున్నాడు. మాట్లాడిద్దాం, చెప్పండి రామ్ సత్యనారాయణ. ఇప్పుడు ఏమంటే 2 విషయాలు ఆలోచించాలి మనం అండి. సినిమా అనేది మీడియా పబ్లిసిటీ అండి. ఇప్పుడు నేను సినిమా తీస్తే ఎవరు దాని గురించి పట్టించుకోరండి. అదే రామ్ గోపాల్ సినిమా తీస్తే ఒక 2 కోట్ల రూపాయలు పబ్లిసిటీ మీ మీడియా వాళ్ళందరూ ఫ్రీగా వేస్తారండి. ఇది నిజమే కాదండి? ఇక తెలుగులో ఇంతకుముందు ఉద్యమ సింహం అని కేసీఆర్ బయోపిక్ తీశారు ఒకళ్ళు. ఆ సినిమాని తెలంగాణలో కూడా రిలీజ్ చేయలేకపోయారు, అది యూట్యూబ్లో రిలీజ్ చేశారండి. అంటే ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు చేయలేపారు? ఇక్కడ రామ్ గోపాల్ కాబట్టి ఏదో పీకుతాడు ఏదో చేస్తాడని ధైర్యంగా జనం అందరూ దీని గురించి డిస్కషన్ పెట్టారు. కాదు ఈ కేసీఆర్ బయోపిక్ సంబంధించి అంటే సంప్రదించారా
కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ లేక వాళ్ళని ఎవరైనా సంప్రదించారా? కాదండి, ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందండి, ఇప్పుడు రేపు వాళ్ళు సంప్రదింతారు. ఇప్పుడు ఎవరికైనా అబ్జెక్షన్ పెట్టేందుకు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు కదా, రైట్. కేసీఆర్ గారికి అనుకుని కూడా అబ్జెక్షన్ పెట్టలా. మాట్లాడకుండానే ఒక వ్యక్తి గురించి ఒక సినిమా తీసేటప్పుడు అతని అభిప్రాయం తీసుకోకుండా మీరు సినిమా టైటిల్ ఎట్లా పెడతారు చెప్పండి. అంటే కుటుంబ సభ్యులు అనేది పక్కకెడితే ఉద్యమం గురించి రామ్ గోపాల్ వర్మకు ఏం తెలుసు అనేది, మేడం గారు తెలంగాణ ఉద్యమం గురించి రామ్ గోపాల్ మ్యాటర్ అండి, అది కేసీఆర్ గారికి తీసుకోవాలా చూసుకుంటారండి. రామ్ సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యం అంతా కూడా తీయబోతున్నారు. ఎందుకంటే ఎలా తెలంగాణ సాధించాడు అంటే వర్మకు తెలంగాణ ఉద్యమం గురించి ఏం చేశాడు, ఏం తెలుసు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఏంటి అనేది వీళ్ళ అనుమానాలు. సార్ చరిత్ర అంతా నెట్లో ఉంటుంది, చరిత్ర అంతా అందరూ తెలుసండి, అందరితో కూర్చుని మాట్లాడి చేస్తారండి. దీనికి తెలియని విషయం ఆయనకు తెలుసు. విషయం ఏంటంటే కేసీఆర్ అనే టైటిల్ అయ్యారు ఫస్ట్ ఛాంబర్లో. ఇప్పుడు ఆయన ఉద్యమ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఆయన పేరు మీద టైటిల్ అయ్యారు ఫస్ట్ ఛాంబర్లో. అది ఆయనకు తెలుసు రామసత్యనారాయణకు. అవును, అసలు 100% అసలు టైటిల్ అయ్యారు. అది టైగర్ కేసీఆర్ అంటే టైగర్ కేసీఆర్ అంటే తప్పే ఉందండి. అసలు టైటిల్ అయ్యారు. ఇంద్రశోభ గారు మాట్లాడుతుంటే మన మధ్యలో కేసీఆర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోమంటారండి, రూల్ అది. ఆయన తెచ్చుకుంటే తెస్తాడు. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఆ సినిమా మీద డబ్బులు పెడుతున్నప్పుడు దాని యొక్క పూర్వ చరిత్ర ఏం తెలుసుకోకుండానే మీరు ఆయన ఒప్పుకున్నారా గుడ్డిగా? అంటే ఒక అమ్మాయిని వివస్త్రగా చూపించే సినిమా చేస్తున్నారా మీరు? ఈ మూవీ దీనికి ప్రొడ్యూస్ చేస్తున్నారా? దీనికి నేను ప్రొడ్యూసర్ కాదండి, నేను ఆయన ఇంతకుముందు వేరే మూవీ సినిమా తీసాను తోటి. ఇప్పుడు ఏమండి మేడం గారు తెలిసిన లాజిక్ ఆయన తెలీదా? ఆయన కేసీఆర్ గారి చరిత్ర ఏంటో, ఉద్యమ చరిత్ర ఏంటో తెలుసుకుని చేస్తారండి. దీనికి తెలంగాణలో సంబంధించిన నాయకులే రేపు పొద్దున మీరు చూస్తూ ఉండండి, ఒక పెద్ద ప్రముఖ వ్యక్తే దీన్ని నిర్మాత అవుతాడు తెలుగు తెలంగాణ సినిమాకి అండి. ఎవరు బయట కాదు, తెలంగాణ అభిమానే, తెలంగాణ టీఆర్ఎస్ నాయకులే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు అండి. అవన్నీ త్వరలో బయటపడతాయండి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎవరు సినిమా తీసినా కూడా తెలంగాణకు సంబంధించి ఉద్యమానికి సంబంధించినప్పుడు ఇక్కడ అందులో ఉన్నటువంటి పాత్రలు సమపాలంగా ఉద్యమ చరిత్రను ఇప్పుడు అందరి పాత్రలు పెడుతున్నారు. ఇంద్రశోభ గారు అందులో ఎవరంటే కేటీఆర్ ఉంటారు, హరీష్ రావు ఉంటారు, కవిత ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటున్నారు, రోషయ్య ఉన్నారు, చంద్రబాబు. అయితే విషయం ఏంటంటే అందరి పేర్లు పెట్టారు, అందులో లోకేష్ పేరు తెలంగాణ ఉద్యమం పుట్టక ముందు కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టక ముందు పర్మిషన్ తీసుకుంటానని లేదు, తీసుకోలే కాదండి. సంబంధం లేదు, ఎవరికి ఆ సినిమాతో సంబంధం లేదు. రామ్ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ కాదు, కరెక్ట్ ఆయన తీసిండు. ఇక్కడ రామకృష్ణ ఉన్నాడు, ఆయన ఉన్నాడు, శ్రీనాథ్ ఉన్నాడు. నేను ఏమంటానంటే సినిమాతోటి ఎవరికి సంబంధం లేని వాళ్ళందరినీ కూర్చుని పెట్టి ఇప్పుడు మా సార్ గురించి నేను చెప్పానండి. సినిమాని తీసేవాళ్ళు ఇప్పుడు ఇందిరాగారు సినిమాని తీసేటోళ్ళు ఇంద్రశోభ గారు. సో అంటే నేనేమంటానంటే ఎప్పుడు వివాదాలు చేయాలి అన్నప్పుడు దాంట్లో మధ్యలో తీసుకొచ్చి ప్రజల్ని వాడుకోవడం ఆయనకు బాగా అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏమంటే సినిమాలు తీయాలనుకున్నప్పుడు సెన్సార్ బోర్డుకు ఉన్నటువంటి ఆ సెన్సార్లు ఏవైతే ఉన్నాయో ఆయన అసలు కంప్లీట్గా ఆ మూవీ ఫీల్డ్ నుంచి ఆ ప్రొడ్యూసర్ల నుంచి ఆయన డిలీట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి సినిమాలు చేయడం ఆయనకు అలవాటుగా చెప్పదలుచుకున్నా. లక్ష్మీ ఎంటర్ సినిమా తీసినప్పుడు ఆమెతో నువ్వు కూర్చున్నావు, మాట్లాడినావు, జరిగినటువంటి దాని గురించి నువ్వు చెప్పదలుచుకున్నావు. సో అక్కడ కూడా కొంత కల్పితమే ఉన్నది. తర్వాత పరిటాల రవీందర్ చేశాడు, అది కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నది. సో ఇప్పుడు సంబంధం లేని సమయంలో ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ తీసుకొచ్చిండు, పోరాటం చేశాడు, ఫైట్ చేశాడు, దీక్షలు చేశాడు కేసీఆర్. ఆ రోజుల్లో అందరూ అవమానపరిచారు, నువ్వు తెచ్చేది ఏందన్నారు. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా, ఆయన టైటిల్లో ఏమి ఇచ్చినాడు, తెలంగాణ బొబ్బిలి అని ఇచ్చాడు. తెలంగాణ బొబ్బిలి అంటే ఓన్లీ కేసీఆర్ ఒక్కరేనా?
ఇంకెవరు లేరా ఉద్యమంలో? అసలు కేసీఆర్ ఆ రోజు నిరాహార దీక్ష వదిలేస్తే ఆ రోజు విద్యార్థులు తన ఉద్యమము నడిపించింది కేసీఆర్ కదా, ఆయన ఒక్కడే నడిపించలేదు. ఆయన కోసం రాజకీయంగా ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన కావాలని ఒక పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ ఎజెండా అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 2009 లో కరీంనగర్ లో అనౌన్స్మెంట్ చేయకపోతే ఈ రోజు తెలంగాణ వచ్చిండేదా? ఇవాళ ఇంతమంది పార్లమెంట్ లో జరిగేటువంటి దళితుని సీఎం చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి దళితుని సీఎం లీడర్ చేస్తా కూడా ఓడ్చుకున్నటువంటి దమ్ము ధైర్యం ఆయనకున్నదా? నిజాలు నిగ్గు తేల్చే విధంగా చూపించే దమ్ము ఆయనకున్నదా అని అడుగుతున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పమని చెప్పండి ఆయనకి. ఏమంటే ఇవి ఇందిరా గారు ఏమడుతున్నారంటే, నిజంగా వర్మకు కేసీఆర్ గురించి సినిమా తీయాలంటే సరే ఓకే అన్న, టైగర్ అన్నారు, ఇంకా కూడా ఉద్యమంలో జయశంకర్ సార్ కాల్తో తన్నటువంటి సిచువేషన్ కూడా ఉంది. సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే అమర్లేదని చెప్పు. ఏం మాట్లాడుతుంది జయశంకర్ సార్ గురించి? జయశంకర్ గారి గురించి ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది జయశంకర్? అవునమ్మా, ఇంకా తీయాలి కదా, తీయాలి కదా. దళితులు ముఖ్యమంత్రి చేస్తా చేయడానికి పెట్టాడు, లేక సోనియా గాంధీ చెప్పండి. మేము ఏమంటున్నామంటే, దయచేసి మిత్రులు రాజేష్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్ గారి గురించి ఏదైతే మాట్లాడారో వార్డు చెప్పండి. ఎవరు చూసి చెప్తున్నారు? ఏం మాట్లాడతారు? ఏది పడితే మాట్లాడాలన్నా, ఏది పడితే అది మాట్లాడిక, ఏది పడితే మాట్లాడిక. చివరి వరకు కేసీఆర్ గారితో కలిసినటువంటి కాబట్టి వాళ్ళన్నీ అవన్నీ ఏవి కనబడవంటే తప్పు. మేమేమంటున్నామంటే మంచి జరిగింది, చెడు జరిగింది, ఏదో మాట్లాడాలి. మాట్లాడంగా అలవాటు అయితే కానీ ఏం మాట్లాడతారు? జయశంకర్ సార్ గురించి జయశంకర్ సార్ తన్నిండు కొట్టిండని చెప్పి రాంగ్ మాట్లాడుతున్నారు. దయచేసి మేము చెప్తున్నా, మీరు అబద్ధాలు ఆటోళ్ళు అందరినీ పిలుచుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీలో ఇవాళ గంటన్నర వరకు కాంగ్రెస్ పార్టీ సినిమా ఇంకా బయోపిక్ తీయలేదు కదా, తీసుడు ఏమంటున్నా చూపించవచ్చు. అరే ఉండొచ్చు కదా, ఇది కూడా ఉండొచ్చు కదా. ఆ రోజు తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు చాలా మంది బలిదానాలు అయ్యాయి కదా, అది కూడా ఉండొచ్చు కదా. నేనేమంటున్నా ఇందిరా గారు, తెలంగాణ హిస్టరీ వచ్చినప్పుడే ఆ హిస్టరీని వక్రీకరించి తెలంగాణ అంటే కేవలం కేసీఆర్ అని చూపించారు. ఒక విషయం చెప్పండి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించాడు, ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ కదా. అందరి పాత్ర ఉందంటున్నారు కదా, నేను అందరి పాత్ర ఉందని కదా. 2009లో తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తీసుకునే కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తారా? 23వ తారీఖు యాక్సెప్ట్ చేస్తారా? అదే చెప్తున్నా నేను చెప్తున్నా కదా, తెలంగాణ 2004 మిమ్మల్ని అడగాలి. మీరు ఇంతమంది ఒక విషయం అన్నారు, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసినప్పుడు మనం గతంలో డిస్కషన్ పెట్టినప్పుడు సినిమా లాగానే చూడాలి, అవన్నీ వర్డ్స్ అవన్నీ ఉంటాయని మీరు అన్నారు. ఈ రోజు మీరు దీన్ని కూడా సినిమా లాగానే చూడొచ్చుగా. మీరు వాడు అని ఎందుకు పెట్టారు, ఆ పదం ఎందుకు పెట్టారు, అసలు మేము ఇక్కడ రిలీజ్ చేయనియము అని మీరే అన్నారు. మీరే గతంలో అన్నారు సినిమా లాగా చూడాలి, మీరు కూడా సినిమా చూడొచ్చు కదా. ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన ట్రైలర్ మనం చూసినాం, ఎంత వరస్ట్ గా మాట్లాడారు. ఆ సమయంలో మీరు అన్నారు కుటుంబం దూరం చేశారు అని ఎన్టీఆర్ డైలాగ్. అంత వరస్ట్ గా మాట్లాడు. ఇప్పుడు రెండు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఉండే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా ఎక్కువ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉన్నది. ఇప్పుడు మా దాంట్లో మాకు చిచ్చులు పెట్టి ఉన్న వాళ్ళ దాంట్లో కల్మశాలు రేపడం కోసమే ఆయన ఆ డైలాగులు పెట్టడం కానీ, అది చెప్పడం కానీ, అది తీసే సినిమా కానీ. సినిమా తీసేది ముఖ్యం. ఆయన ఏంటంటే క్రేజ్ ఎట్లా రావాలి, నాకు టైటిల్ ఏ టైటిల్ పెడితే క్రేజ్ వస్తుంది, ఎవరి బయోపిక్ అని సినిమా తీస్తే క్రేజ్ వస్తుంది. బయోపిక్ తీయాలంటే ఇప్పుడు కేసీఆర్ గురించి ఆయనకి ఏం తెలుసు, వర్మకి ఏం తెలుసు?
మొదటి నుంచి ఈయన ఆయన తెలుసుకుంటారు. మన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీయలేదు, తెలుసుకుంటే ఆయన ముందు తెలుసా, తెలుసుకుని తెలుసుకొని తీసాడు. 10 మందిని అడిగాడు, అడిగారు, ఇంకా వారాలను అడిగారు, వీళ్ళని అడిగారు, నలుగురు కలిస్తే కేసీఆర్ అంటే ఎవరెవరు ఉన్నో వాళ్ళందరినీ అడగొచ్చు. కేసీఆర్ బయోపిక్ అని ఆయన ఎట్లా ట్రయల్ రిలీజ్ చేస్తారు చెప్పు. నీకు ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనిషికి ఒక రకం చెప్తాను. నన్ను అడిగితే నేను ఒక రకం చెప్తా, రాకేష్ అన్న అడిగితే ఒక రకం చెప్తున్నా, మేడం ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ జెండా పట్టుకుని నడిచిన వాళ్ళని అడుగుతారు. ఆయన ఎప్పుడు కూడా నిజాలు తీయడు. ఆయన సినిమాటిక్గా ఆయనకు ఎంతైతే అవసరం, ఎంత పబ్లిసిటీ సినిమా అయితే ఎలా తీస్తే బాగా నేను రిలీజ్ చేయొచ్చు, నాకు డబ్బులు వస్తాయి అనే ఆలోచనతో సినిమా తీస్తాడు. ఇప్పుడు ఆయన తీసిన గత సినిమాలు కూడా ఏదో చెప్పండి బయోపిక్ తీసి సూపర్ డూపర్ హిట్ అయింది, ఏది కూడా లేదు. లక్ష్మీ ఎన్టీఆర్ ఒక్క తెలంగాణ ఆడ రిలీజ్ అయింది, ఆంధ్ర రిలీజే కాలేదు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా విన్నామండి, 2 వెర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక తెలంగాణ ఉద్యమం గురించి ఈయనకి ఏం తెలుసు అన్నారు. తెలియాల్సిన పని లేదండి, పాల్గొవాల్సిన పని లేదు. ఇప్పుడు యుద్ధంలో భారత పాకిస్తాన్ యుద్ధంలో బోల్డెన్ సార్లు తీశారు రాజీవ్ కుమార్ గారు. ఆ యుద్ధంలో మనం పాల్గొనాలని లేదు కదండి. ఉద్యమం తెలుసుకోవచ్చు. అలాగే మనం చే ఉన్నాడు, చేగువేరా గురించి సినిమా తీసాను మాత్రం మనం వెళ్ళి బొలివియాలో యుద్ధంలో పాల్గొనలేదు. అది ఒకటి పాయింట్. రెండోది ఈ వరం గారు అనేది స్పెషల్ పీస్ అండి అది సినిమా ఇండస్ట్రీలో డెఫినెట్గా. ఎందుకంటున్నానంటే మీరు కంపెనీ అనే సినిమా ఉంది, అంతకుముందు బొంబాయి మా కంపెనీ అనేది దావూద్ ఇబ్రహీం కానీ మిగతా అంతటి భయంకరమైన సిచ్యువేషన్లో కూడా ఎవరిని కేర్ చేయలేదు నేను. ఓ సెపరేట్ ఇక వాళ్ళు కూడా మరి ఏం చేస్తారో తెలియదు కానీ నేను చూశాను ఆ మూవీస్ కూడా. చాలా కాంట్రవర్షియల్ మూవీస్. అంటే అంతటి అండర్ వరల్డ్లో ఉన్నా సరే లెక్క చేయకుండా తీసిన ఒక శక్తి ఆయనకు ఉంది. పైగా అక్కడ కూడా ఎన్నుకున్న సబ్జెక్ట్ ఏంటంటే రాయలసీమ ఫ్యాక్షనిజంలో ఆ రోజు మన పట్టాల రవి గారు కానీ ఆవిడతో కానీ లేదంటే మన భానుమతి గారితో కానీ మాట్లాడి అక్కడ ఇష్యూస్ తీసుకుని సరే మొత్తానికి వివేక్ ఒబ్రాయన్ పట్టుకొచ్చి ఏదైనా సరే అండి అది కానీ తర్వాత వంగవీటి సినిమా కానీ ఇంత ఇష్యూస్ వచ్చినా వంగవీటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు జరిగినా ప్రజలు మాత్రం విజ్ఞత ప్రజలు మాత్రం విజ్ఞత కాదు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ప్రజలు విజ్ఞత ప్రదర్శించారండి, ఎమోషనల్ భావోద్వేగం లోనలేదు. అందుకని నేనేం కోరుకుంటున్నానంటే ఇలా కాంట్రవర్షన్ కాదు, సినిమా తీయమని ఆయనకి ధైర్యం. నేను వాళ్ళు చెప్తున్నాను కేసీఆర్ గురించి ధైర్యంగా మొత్తం ఉన్నట్టుగా తీసే ధైర్యం నేను ఇవాళ అక్కడ తీసారేమో, ఇక్కడ మాత్రం తీయటం అనేది చాలా కష్టం. అక్కడ తీశారు, ఇక్కడ తీయలేరు. ఇవాళ ఇష్యూ నేను చెప్తున్నాను, నేను తక్కువ మాట్లాడాను. అక్కడ తీశారు, కేసీఆర్ మీద ఉంది, మొత్తం తీయలేడు అని ధైర్యం. నేనన్నా ధైర్యం ఉందని అంటున్నారు కానీ బట్ వన్ సెకండ్ అండి, ఒకటి మనం ఆలోచిద్దాం. ఆయన సినిమా తీశాడు, తప్పు ఏంటండి? కాదని మీరు సొమ్ము గారు ఇందాక మాట్లాడతా ఆయన మీరు ఎలా డిక్టేట్ చేస్తారు ఆయన్ని? ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సినిమా తీసుకుంటారు. ఆయన కుటుంబ ఓన్లీ బయోపిక్ అన్నప్పుడు కుటుంబ సభ్యులు లేదా వారి అనుమతి ఉండాలండి. లేకుండా కాడ తీసుకుంటే కోర్టుకి లాప్ చేసే అధికారం ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ జీవితం గురించి ఇప్పుడు ఏదో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహాత్మా గాంధీ గురించి కూడా ఇప్పుడు వేరే సంగతి అండి ఉన్నవాళ్ళు అలా ఇవ్వరు. అంటే అది తీయడం ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే నా బాధ చెప్తున్నాను, అది నేను చెప్పేది. ఆయన తీసుకుని ఇష్టం, కానీ ఆ పదజాలం వాడారు చూసారా? ఎవడన్నా సభ్య సమాజంలో ఇక్కడ కానీ ఈవెన్ టీఆర్ఎస్లో కార్యకర్త కానీ కూడా వాళ్ళు ఇష్టపడరండి. అంటే పార్లమెంట్లో ఆ రోజు తెలంగాణ బిల్లు సమయంలో కూడా లగడపాటి పెప్పర్ స్ప్రే అవన్నీ నానానికి ఒకే చూడదు. కొనకళ్ళ నారాయణ గుద్దులతో పడగొట్టారు. ఈయన పెప్పర్ అది నేను లగడపాటిని ఎందుకు సపోర్ట్ చేస్తామండి? లగడపాటి గారిని ఎందుకు సపోర్ట్ చేయాలి? లేదా ఉద్యోగ నాయకుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తెలంగాణ మేము సపోర్ట్ చేసామా? అలాంటి పిచ్చి వేషాలు తెలంగాణ ప్రజల్ని మీద బసవన రంకిలో పిచ్చివాడు అయితే ఖండించాము మేము. అందువల్ల ఇష్యూ ఏంటంటే ఏదైనా మాట్లాడలేమండి. ఇష్యూ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఆయన స్వతంత్రం ఉందా చెప్పాను కదా, కళాకారులకి సృజనాత్మక స్వతంత్రం. కానీ ఈ టైంలో నేనేం కోరుతున్నానంటే చాలా ఆ పదజాలం ఒకటి బయోపిక్ అనేది మామూలుగా మనం చూసాం చనిపోయిన తర్వాత ఈ మధ్యన బయోపిక్ అంటే బయోపిక్ లా ఉంది. భయపడి నేను ఆయన సినిమా తీశాను లక్ష్మీ ఎన్టీఆర్ కానీ ఇంకోటి చాలా వచ్చినాయి, యాత్ర కానీ ఇంకోటి చేసుకోవచ్చండి. రైట్, ఒకసారి విహెచ్ కూడా మాట్లాడారు వర్మ కేసీఆర్ బయోపిక్ సంబంధించి కూడా విహెచ్ గారు మాట్లాడారు. ఒకసారి చూద్దాం, ఒకసారి ఏం మాట్లాడారు అదంతా. తాజాగా ఒక తెలంగాణపై ఒక సినిమా తీస్తున్నాడు కేసీఆర్ టైగర్. సంచలనకరమైన ఒక సినిమాని తీస్తున్నట్టు ప్రకటించారు. అసలు తెలంగాణకు రావడానికి కేసీఆరా లేకపోతే అక్కడ విద్యార్థులా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా? దీనిపై అసలు ఈ తెలంగాణ ఇచ్చింది ఎవరు, అక్కడ టైగర్ ఎవరు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు తెలంగాణ తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు, ఆ టైగర్ ఎవరు, ఏ విధంగా
ఈ సినిమా తీయాలని మీరు కోరుకుంటున్నారు? సినిమా తీయడంలో మాకేమో అబ్జెక్షన్. ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఏ డైరెక్టర్ కానీ సినిమా తీయడంలో మాకేమో అబ్జెక్షన్ లేదు. పోలీస్ తూటాలకు కూడా వెనుకాడకుండా పోలీస్ తూటాలకు బలైనటువంటి 350 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారు కేవలం కేసీఆర్నే హీరో, మిగతా వాళ్ళంటే జీరో అంటే అది న్యాయం కాదండి. సినిమా షుడ్ బి ప్రాక్టికల్. ఆనాడు ఉన్నటువంటి మా శాసనసభ్యులు 37 మంది సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇవ్వడం జరిగింది. వాస్తవాలను వక్రీకరించి కేవలం ఒకడే హీరో, ఆయననే హీరో అంటే బాగాదు. ఇవాళ నిజంగానే సోనియా గాంధీ అందులో భాగమేంది. ఇలా తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కరీంనగర్ బహిరంగ సభలో చెప్పింది, ఏ రోజైతే మా కేంద్రంలో ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తాన్నది, ఇచ్చి తీరింది. కానీ ఇవాళ కేసీఆర్ నా వల్లనే వచ్చిందంటే అది సినిమా ఎక్కువ రోజులు నడవదు. ప్రాణాలు పోయినటువంటి విద్యార్థుల సంగతి కూడా సినిమాలో చూపించాలనేదే నా ముఖ్య ఉద్దేశం. రామ్ గోపాల్ అక్కడ ప్రజల మనోభావాలకు అద్దం పట్టే విధంగా సినిమా తీస్తే ఆదరణ ఉంటుంది, లేకపోతే అక్కడ తిరస్కరణ తప్పదని ఆయన స్పష్టంగా చెప్పారు. కెమెరామెన్ దయానంద్తో అప్పారావు, కాకినాడ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. తీసుకుంటాను, వర్మ కూడా తీసుకుంటాను. రాకేష్ గారు, ఇంతకుముందు ఏదైతే విహెచ్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏంది అంటే ప్రజల్ని, లేకపోతే ఆ సినిమా నడవది అన్నారు. అందులో ఉండాలి సోనియా గాంధీ కూడా ఉండాలి. తెలంగాణ సోనియా గాంధీ వేరే అంశం. సోనియా గాంధీ గారి గురించి దాంట్లో సినిమాలో అంశం లేదు. నేను ఏమంటున్నా అంటే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అది వేరే అంశం. ఈ సినిమాలో లేదు అంటే నేనేమంటున్నా అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ లేదనే కదా తెలంగాణ ప్రజలు 2014లో 2018 కలిసి వచ్చాం, తప్పకుండా కలిసాం. 2004లో కలిసే పోటీ చేశాం. ఎప్పుడైతే తెలంగాణ తీర్మానం పెట్టలేదో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి తెలంగాణ తీర్మానం పెట్టకపోతే 2005లో ఇక్కడ ఉన్నటువంటి 6 స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ రాజీనామా చేశారు. అదేవిధంగా 2006లో ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి కరీంనగర్లో మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచాము. 2008లో కూడా రాజీనామా చేశాం. మా ఉన్న ఎమ్మెల్యే రాజీనామా చేశాం. వన్ మినిట్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కానీ తెలంగాణ ఉద్యమం గురించి పొత్తులు పెట్టుకున్నా ఎవరైతే ఆ పొత్తులను వ్యతిరేకించినప్పుడు 2009లో టీడీపీతో కూడా పెట్టుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత వాళ్ళు రాజీనామా పత్రాలు ఇచ్చినామో మేము మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ప్రజల మధ్య వెళ్ళకపోయినాం. మేము ఎక్కడా కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే మా నాయకునిగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో ఉంచడానికి రాజీనామాల పర్వం ద్వారానే చేసింది తప్పితే ఎవరినో రెచ్చగొట్టో లేకపోతే ఇంకేదో చేసో కాదు కదా ఇక్కడ జరిగింది. వర్మ ఏ బయోపిక్ తీసినా ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. ఇందులో కూడా అంటే ముఖ్యమంత్రిని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానే ఒక వర్డ్ కేసీఆర్ ఉంది. ఆ రోజు అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళేసి దళితుని ముఖ్యమంత్రి చేస్తానేది ఒకటి. అదేవిధంగా సోనియా గాంధీ కలిసి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ లేదు వీళ్ళని ఇలాంటివి కూడా ఉండే కాంట్రవర్సీ. నేను ఏమంటానంటే 2000 హెచ్ఎంటీవీ అనేది ఆ 2014 కంటే ముందు పెట్టిరనే నేను భావిస్తున్నా. హెచ్ఎంటీవీ అప్పటికే ఉండే, ఎందుకంటే మేము దశాదిశ ప్రోగ్రాంలో అప్పుడు లేదు 1 మినిట్ సార్ నేను ఎందుకంటే రైట్ అది చెప్పనివ్వండి సార్, మీ గురించి మీరు చెప్పడానికి మేము చెప్తాం కదా. 2014 ఎలక్షన్లలో ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారా మాట ఇచ్చిర్రా, ఏది కేసీఆర్ గారా మాట అన్నారా? మీరు అన్న మాట మీరు కాంట్రవర్సీ మీరు వర్మ గారు లెక్క మీరు కూడా ఒక బయోపిక్ మీరు కూడా కాంట్రవర్సీ చేయండి చేయండి. మాట్లాడమని మీరే మొత్తం మాట్లాడతాడు మాట్లాడండి, నేను అవుతాంటే అదే నేనేమంటానంటే మీరు ఏదైతే అంటుర్రో మేమేమన్నాం, ఏదైతే తెలంగాణ ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ మేము మెర్జు కూడా సిద్ధమని చెప్పినాం. మరి చెప్పలేదని చెప్పట్లేదు కదా. వాళ్ళు మేము ఒప్పుకోమన్నప్పుడు మేము ఎందుకు వెళ్తామని మేము ఇండివిజువల్గా పోయినాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మేము స్పష్టంగా చెప్పినాం. మేమేమంటున్నా నేను చెప్తా కానీ మీరు ఇందిరాగానే ఎందుకు పోతారు? నేను ఏమంటున్నా అంటే ఒకటి విహెచ్ గారు అన్న మాటల్ని నేను తీసుకుంటున్నాను ప్రాతిపదికన. విహెచ్ గారు ఏమన్నారు, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర లేకపోతే ప్రజలు ఆ సినిమా చూడరు అన్నారు. ఈరోజు మీరు సినిమా చూస్తలేరు. 2014లో కాంగ్రెస్ పార్టీ సినిమా చూడలే, 2018లో కూడా సినిమా చూడలే, 2019లో కూడా చూడరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేశారు, ఇంకా దానికి సినిమా ప్రాతిపదిక కావన్నా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటా అంటే ఒకటే చెప్తున్నా. నేను ఏమంటానంటే తెలంగాణ ఉద్యమం
రెండు ప్రాంతాలుగా ప్రజలుగా కలిసి ఉందాం, ప్రాంతాలుగా విడిపోదామని జరిగినటువంటి 33 జిల్లాలైనాయి, 33 జిల్లాలైనాయి. కానీ ఆ ప్రాతిపదికన రావద్దు అని చెప్తున్నాం. మీరు అన్నారు కదా వర్మ ట్రయల్ ఎలా ఉంది, అది లేదనే చెప్తున్నాం మేము. ఇప్పుడు మీరు అన్నారు అది లేదనే చెప్తున్నాం. డిస్కషన్ కూడా మేము ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మీరు క్యాజువల్ ఉంటే అయిపోయేది. మీరు అక్కడ రెండు ప్రాంతాలకు సంబంధించి ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ట్రైలర్ ఉంది కాబట్టి ఈ రోజు మనం డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు రెండు రాష్ట్రాల ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటివి లేనివి కొత్త మళ్ళీ గుర్తు చేసి మనోభావాలు దెబ్బతీసే విధంగా. నాగూర్ గారు అన్నట్టు సార్ మా ముఖ్యమంత్రి గారు మంత్రిగా పనిచేసారు, కానీ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గెలిచాడు సార్. చంద్రబాబు గారి నాయకత్వంలో గెలిచి పనిచేయలేక నేనేమంటున్నానంటే 85 గెలిచిండు. 85 గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే 83లో కూడా కంటెస్ట్ చేసిండు. అది 83లో కంటెస్ట్ చేసిండు. 83లో కంటెస్ట్ చేసినప్పుడు సార్ నేను చెప్పేది మా ముఖ్యమంత్రి గారు కంటెస్ట్ చేసినప్పుడు నేను చెప్పేది నాగుల్ మీరా గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆయన లేడు. 85లో నాగుల్ మీరా గారు అప్పుడు ఆయన కంటెస్ట్ చేయలేదు. తెలంగాణ వస్తానికి కేసీఆర్ కి ఎన్నడూ కూడా నమ్మకం లేదు. కాంగ్రెస్ కు 69లో కాల్చినప్పుడు ప్లీజ్ అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉంటుంది, ఇటు హరీష్ రావు ఉంటుంది, కవితది ఉంటుంది, కేటీఆర్ ఉంటుంది, ఇటు చంద్రబాబు నాయుడు ఉంటుంది, లోకేష్ ది కూడా ఉంటుంది అని పెట్టాడు. ఇటు రోషయ్య ఉంటుంది, అదే అంటున్నాను. లోకేష్ కూడా ఉంటాడు ఈ పాత్ర అంటే పర్టికులర్ గా ఆ సమయంలో ఉద్యమ సమయంలో లోకేష్ ఇక్కడ లేడు, ఆయన ఫారెన్ లో ఉన్నాడు నాకు తెలిసి ఉన్నాడు. మరి ఏ రకంగా ఆయన పాత్ర పెట్టాడు ఇక్కడ అనేది ఎట్లా చూస్తుంది దీనికి సంబంధించి 2009 ప్రధానంగా లోకేష్ పాత్ర ఈ బయోపిక్ లో పెట్టడానికి? ఇప్పుడు ఇది కేసీఆర్ గారి బయోపిక్ లేకపోతే తెలంగాణ ఉద్యమ బయోపిక్? అది క్లారిటీ రావాలి. ఇక్కడ కేసీఆర్ అని చెప్పాడు ఆయన, కేసీఆర్ కింగ్ అని. అది క్లారిటీ కావాలి ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటంలో క్లైమాక్స్ కేసీఆర్ గారు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మేమేమంటున్నాము, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ఉన్నాడు, చంద్రబాబు గారి దాంట్లో ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా చేశారు ఆయన. అవును, కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో చేశారు, కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు పనిచేయలేదు. ఒకవేళ వర్మకు అంత బాగా ప్రేమ ఉంటేనో, ఆ సినిమా అంటే ఎట్లా ఉంటుందండి, సినిమాలాగానే ఉంటుంది. సినిమా అంటే కల్పితాలుగా ఉంటుంది. కాబట్టి ఈ కల్పిత పాత్రలలో ఎంతమందిని పెట్టినా ఈ కల్పితాలు అవుతాయి, కానీ వాస్తవాలు కాదు కదా. వాస్తవాలు తీసే దమ్ము ధైర్యం వర్మకు లేదు. వాస్తవాలు చూపిస్తే చాలా చూపించాలి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని. కాబట్టి ఇవన్నీ ఊరక చర్చించుకోవటం కాదండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆయన ఏ సినిమాను తీసుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైనకైనా ఏ రకమైనటువంటి చెడుగా చూపిస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకున్నటువంటి ప్రసక్తి లేదు. వర్మకు తగిన గుణపాఠం చెప్తాము. కేసీఆర్ బయోపిక్ వ్యతిరేకం కాదు, ఆ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ ఇచ్చింది. తెలంగాణ వచ్చే పాత్రలో తెలుగుదేశం పాత్ర కూడా ఉంది. ఇది ఆ జగమెరిగిన సత్యం. కాబట్టి అతను తీసే సినిమాకి క్రెడిబిలిటీ ఉండదు, వాస్తవాలు ఉండవు, అన్ని కల్పితాలే. సినిమా అనేది ఒక కల్పితం అండి. బయోపిక్ వేరు, సినిమా వేరు. ఇప్పుడు బయోపిక్ అంటే చరిత్ర. కేసీఆర్ గారి చరిత్ర ఎక్కడ మొదలైంది? ఆయన కాంగ్రెస్ లో నుంచి ఆయన పాత్ర మొదలైంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్ని చూపిస్తాడా? కేసీఆర్ గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన ఉద్యమ నేపథ్యాన్ని, ఆయన పార్టీలు ఉద్యమంలో కాంగ్రెస్ లో మేము గెలవాలి అక్క, కాంగ్రెస్ లో మేము గెలవాలి. టీడీపీ పెట్టగానే వచ్చిండు, చెప్తున్నా కదా. అవునక్క, సరే అక్క, మరి చంద్రబాబు నాయుడు కూడా మీ పాటే చెప్పుర్రి. చంద్రబాబు నాయుడు మేమేమంటున్నాం ఒకటి చెప్తున్నాం. చూపించగలరా? వాస్తవాలు చూపించగల ధైర్యం ఉందా వర్మకి? ఏ వర్మ అన్నగారు, మేము ఒక మాట చెప్తాను. బైసం, నా పేరు రామకృష్ణ గౌడ్. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు మొదలు స్టార్టింగ్ టీడీపీ కంటే ముందే కాంగ్రెస్ లో ఉన్నారు. ఈయన కూడా స్టేట్ టీడీపీ పార్టీ లేదన్న.
ఫస్ట్ కేసీఆర్ కాంగ్రెస్ గారు. లోనే ఉన్నారు. సరే, అది మనం మాట్లాడచ్చు. రామ్ సత్యనారాయణ గారు ఒకటి పాలించలేదు కదా ఆయన. ఒకసారి నేను కంక్లూషన్ చెప్తాను సార్. నేను కంక్లూజన్ చెప్పండి ఏంటి అసలు ఈ బయోపిక్ ఏది కేసీఆర్ కూడా గారు వాస్తవాలు మాట్లాడారు. తీయడు. చంద్రబాబు ప్లీజ్ నాయుడు ప్లీజ్ గారు అండి ప్లీజ్ ఒక నిమిషం సార్ ఒకసారి వెంకట గారు ఎవరి అభిప్రాయాలు చెప్తున్నారు సార్. అవును. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన బయోపిక్ తీస్తానని అనౌన్స్ చేశారండి. అవును. అది ఆయన పుట్టినప్పుడు నుంచి తీస్తారా మళ్ళీ ఎక్కడ దాకా తీస్తారంటే పుట్టినప్పుడు తీస్తే 3 పాటలు తీయాలండి. బయోపిక్ అంటే అదే కదా, కథానాయకుడు మహానాయకుడు లాగా. అలా కాకుండా ఈయన నాకు తెలిసిన వరకు 1983లో ఈయన రాజకీయ ప్రవేశం కాడి నుంచి డెఫినెట్గా 2019 వరకు ఈ ఉద్యమం సాధించే వరకు తీస్తారండి. రెండోది ఏంటంటే అన్ని ఉంటాయి దాంట్లో, అన్ని ఉంటాయండి, అన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఏది ఇంపార్టెంట్ దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు సార్ సినిమా సన్నిహితుడు కదా సార్ సార్ ఒక నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వండి. 2.5 గంటల సినిమాలో మీకు 14 సంవత్సరాల చరిత్ర చూపించలేరు కదా. దాన్ని ఏది ఇంపార్టెంటో ఏది అవసరమో సినిమాకి అది చూపిస్తారు. రెండోది ఏంటంటే ఈ సినిమా ఎవరికి మనోభావాలు దెబ్బతీసేలా ఉండదు ఖచ్చితంగాను. మీరు అన్నట్టు ఏదో సాంగ్ బాగాలేదు లేదా ఇంకోటి బాగుంటే ఇవన్నీ కూడా అన్ని రిపేర్ చేస్తారండి. సినిమా 2 రాష్ట్రాల్లోని సినిమా రిలీజ్ చేసే సినిమా కాబట్టి ఎవరికి నష్టపెట్టకుండా కష్టపెట్టకుండా తీస్తారు. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు రామకృష్ణ గౌడ్ గారు లాంటి మా మిత్రులు అందరూ ఏమనుకున్నారు, ఆయన ఎవరిని అడిగి తీస్తున్నారంటారు. ఎవరిని అడిగి తీయాలో వాళ్ళని అడిగే తీస్తారు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే తీస్తారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు ప్రతి సినిమా తీసినప్పుడు కూడా అందరితో ఇంటరాక్ట్ అయ్యారండి. అలాగా కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని తీస్తారు. ఏంటంటే బయోపిక్ తీయడానికి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పారు చూడండి. ఇందాక ఒకసారి ఒక్క నిమిషం ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు మంచి మాట చెప్పారు. ఏమని ఉద్యమం చరిత్ర తీయాలంటే చరిత్రలో పాల్గొనక్కలేదు అనమాట. 100% అది నిజం అండి. అది ఇప్పుడు మన చరిత్ర నేను లేను మీరు లేరు, చరిత్ర తెలుసుకుని తీస్తారు సార్, తెలుసుకుని తీస్తారు. సారీ సార్ రామచంద్రనారాయణ గారు రెండోది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకేమో చాలా చెప్పిన విను ఒకసారి విను కాంగ్రెస్ వాళ్ళకేమో కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదని అది కాదా ఏమండి ఎవరి ఇంపార్టెన్స్ ఉంటుందో అలా పెట్టి తీస్తారు. మాట్లాడతా 100% వాళ్ళతో కలవలేదు. కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఎవరు కూడా కలుస్తారన్నా కలుస్తాడు. ఇంకా నీ ముఖం కలుస్తాడు. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తారు, మాట్లాడుతున్నాడు. సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా అని అంటున్నావు కదా. కలుస్తారు. రిలీజ్ చేసిందే ఏముంది ఆయన, ఏం మాట్లాడిండు ఆయన, ఎవరు ఆయన ఏం మాట్లాడాడు. ఆయన ఇప్పుడు ఆడియో ఒకటి రిలీజ్ చేశాడు కదా, అందులో ఏమనుంది, అది ఆ పాట ఉంది ఏముందో చూసాను నేను. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు గొడవలు పెట్టేది ఉంది. అది నీవు కూడా అదే లైన్ లో ఉన్నావా? ఏమి నువ్వు కూడా తెలంగాణ ఆంధ్రకు గొడవలు పెట్టడానికి ఉన్నావా? మరి అది చూడు ఒకసారి, ట్రైలర్ చూడు ఒకసారి. ఏం చూసినావు నువ్వు ఒకసారి? ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిసినవు ఆంధ్రుడా. వస్తున్నా నీ తాట దెయ్యానికి వస్తున్నా. ఓకే, ఎవరు నిజంగా మాట్లాడాలంటే కాదు, ఆ సమయంలో అవమానపరిచాడు కాదు, నిజంగా మాట్లాడాలి. కేసీఆర్ గారు మాట్లాడారు ముంచిదని. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ విధంగా మాట్లాడలేదు. ఎందుకని నిజంగా చెప్తున్నాను, అది చేసిన కొద్దీ మాకు బాధ కలుగుతుంది. ఏమనుంటే రామ్ గోపాల్ గారు చెప్తారండి, డొక్కా సీతం కానీ ఆంధ్ర కానీ ఇక్కడ కానీ ఎంత గొప్ప భాగ్యరెడ్డి వర్మ కానీ ఎంత గొప్ప ఉన్నారో ఆ చరిత్ర తీయమనండి. 13.5 కోట్లు ఉన్నారు కదా తెలుగు ప్రజలు, వాళ్ళ గొప్ప చరిత్ర వారసత్వం తీసుకోమనండి. తేడా వస్తే మగధ సామ్రాజ్యంలో వాళ్ళు 2000 సంవత్సరాల నాడు ఆంధ్ర వాళ్ళ సంగతి ఏంటంటే కోట్లింగాల దాన్ని కూడా ఎక్కడికి వెళ్ళి మగధ సామ్రాజ్యం జయించి వచ్చారు కదా, అది చూపించమనండి. నేను వియత్నాం వెళ్ళారు 2000 సంవత్సరాల నాటికి, వియత్నాంలో రాజ్యాన్ని వెళ్ళిన వియత్నాం చూపించమనండి. శ్రీలంకలో ఆఖరి రాజు విక్రమ రాజసింగ్ అని స్వామి నాయుడు, అది చూపించమనండి. చివరిగా రాకేష్ ఏం చెప్తారు అసలు ఈ బయోపిక్ రిలీజ్ అవుతుందా లేదా? మీకు అభ్యంతరం ఈ రోజు చూసిన ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తుంది? ఒకటండి, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్యమ నేపథ్యం ఉన్నదో అది రాబోయే తరాలకు ఒక మెసేజ్ లాగా ఉండేది. ఏది తీసినా కానీ యాక్సెప్టబులే. కానీ ఎప్పుడైతే విమర్శాత్మకంగా అది ఒక సెన్సేషన్ సృష్టించడానికి తీస్తే మాత్రం దాన్ని ఎవరు కూడా తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఈరోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కాదు, చరిత్ర చూపెట్టదని ఎవరు చెప్పట్లేదు. చరిత్ర ఏ విధంగా కన్స్ట్రక్ట్ అయిందో చూపెట్టాలి, అంతే తప్పితే నాకు తెలిసిందే చరిత్ర చూపిస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. చరిత్ర తీస్తాడనే నమ్మకం అయితే మాకు లేదు. ఎందుకంటే ఆయన ఆ ట్రైలర్లోనే ఆ భాష ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడరు. ఇప్పుడు అందరూ మంచిగా ఇండస్ట్రీ మంచిగా ఉంది, అలాంటి ఎవరికి లేదు.
100% నేనైతే ఎట్టి పరిస్థితులు కూడా అసలు రిలీజే కాకుండా చూస్తాను నేను 100%. చలసాని శ్రీనివాస్ మాత్రం ఆ భాషను మాత్రం చాలా బాధపడుతున్నారు, తీసేయాలంటున్నాడు. ఇక బయోపిక్ తీయొచ్చు కానీ ఇందిరా గారు ఏం చెప్తారు చివరిగా చెప్పండి ప్లీజ్. తను తీసుకున్న దాంట్లో సినిమా తీయొచ్చు, తీసేటప్పుడు ఎదుటివాడి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. భాష వాడేటప్పుడు అంటే అప్పుడు ఉద్యమ సమయంలో మాట్లాడుకున్నది దట్ ఈస్ డిఫరెంట్, కానీ దాన్ని రెచ్చగొట్టే విధంగా మళ్ళీ మంచుకున్న వాళ్ళ మధ్యలో కల్మషంని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే అంటే ఆయన ఎప్పుడు మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ ఆడల చేతిలో తన్నులు తినక తప్పదు ఆయనకి. ఎందుకంటే గతంలో జరిగింది వివాదాస్పదంగా మారి మహిళల పైన చేసిన సినిమాల పైన ఆయన ఏ రకంగా చేసినారో మనం చూస్తాము. సంధ్యక లాంటి వాళ్ళు ఇట్లా రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా చలసాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇందిరా శోభ గారు, ఇక మనకు అక్కడ విజయవాడ నుంచి లైవ్లో ఉన్న నాగుల్ మీరా గారు, అదేవిధంగా రామ్ సత్యనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. రైట్, ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ ఏదైతే కేసీఆర్ పైన బయోపిక్ పైన ట్రైలర్ రిలీజ్ చేస్తారో దీనిపైన ప్రస్తుతం అయితే కొంత వివాదం కొనసాగుతుంది. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో మరోసారి చిచ్చు పెట్టే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ట్రైలర్ ఉందని చెప్పేసి కూడా కొందరు చెప్తున్నారు. మరి దీన్ని సరి చేసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది, నిజంగా కేసీఆర్ బయోపిక్ రిలీజ్ చేస్తాడా చేయడా రామ్ గోపాల్ వర్మ అనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తున్నానండి. హెచ్ఎం.